We are prepping for audition process. What goes, Andy? Hi, my name is Rajesh. Profile. Namdas Simple. నేను 420 కేసులో దొరికాను. కొన్ని రేపులు కూడా చేశాను. I'm sorry. Adi is also a very aspiring audition artist. సినిమాలు ఏం చేయలేదు, చాలా ఆడిషన్స్కి వెళ్ళాడు. సో యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో విల్. నేను మొన్న ఒక ఆయన మాట ఆయన ఏం చెప్తున్నానంటే లిటరల్ వచ్చి ఎరడు చేయి అంటే ఉచ్చిపోయాలి సరే యాక్టింగ్ చేయాలి ఆడిషన్ చూడు. చూడబే. How can you think I can forget orange tab in the dining table? Maximus Meridius Decibris. Go left, take straight. అంతకంటే ఎక్కువ తెలియదు. Do you think I'm doing fun? Acha, ఒకటి చెప్పండి. What would you do if it is happened to Odina? What? సెలబ్రిటీ దొంగ ఇడు. ఇంత మండేశం ఉండా. ఇది పరంగా యాన్ పానిస్తా. What the fuck is this? వయసు ఎంత? వయసు ఎంత? Adi every night at Kukatpalli. ఫస్ట్ రేటెడ్ అయిన తర్వాత ఏదన్నా లంచాల షోక్ ఉంటే ఆపుకో, అర్థమైందా? గోడకి బుక్క పెట్టి తెంగించుకో. అరే ఇప్పుడు నువ్వే కాస్టింగ్ డైరెక్టర్ అనుకో, కాస్టింగ్ కోచ్ చేయకు, బట్ అనుకో వాట్ వుడ్ యూ లుక్ అంటే వాట్ వుడ్ మేక్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ యూ? కట్ బుక్స్, ఇంటెన్సివ్ బుక్స్ నాలెడ్జ్, ద ఎక్స్ట్రా Stanislavski. సీరియస్ బ్రో. కొంతమంది ఏమనుకుంటారంటే ఉన్న లైన్ చెప్తే బెటర్ అని అనుకుంటారు. నేను అట్లీస్ట్ నేను చేసిన 4-5లో ఏం చేస్తున్నానంటే స్క్రిప్ట్ని మొత్తం సేమ్ మీనింగ్ అదే వచ్చేలా చేసేది, బట్ ఫన్నీగా చేయడం ట్రై చేసేది. నువ్వు ఆడిషన్ చేసేటప్పుడు అక్కడ వెనకాల కెమెరా వెనకాల నవ్వేసిందంటే నువ్వు ఆల్రెడీ పాజిటివ్. జీవితాలు మార్చేయబోతున్నావు, ఎవరితో తెలీదు. విల్ ఫైండ్ అవుట్. జీవితంలో యాక్టింగ్ చేయాలి ఇంకా. అరే అట్లా అనకరా నువ్వు. యాక్టింగ్ చేయాలి, జీవిస్తా. అండ్ యాక్టర్స్కి ఉండాల్సింది కామన్ సెన్స్ అండ్ అండర్స్టాండింగ్. మరి ప్రతిదీ ఇట్లా ఎర్రిపు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు సార్ నడవాల అంటే ఇట్స్ నాట్ లైక్ ఆడెవడో చెప్పింది చేయడానికే కాదు నువ్వు వచ్చేది. ఒక యాక్టర్తో పనిచేసినప్పుడు వాళ్ళ ఐడియాస్ కూడా మాకు కావాలి. నువ్వెలా అనుకుంటున్నావు, నేను ఎలా అనుకుంటున్నా, విల్ కమ్ టు అ మిడిల్ గ్రౌండ్. I basically used to do serials, then I came out of it because of the over dramatic stuff, so I wanted to learn new craft like natural realistic cinema. Okay, watch Avanti cinema. లాస్టిక్ ప్లగ్ చేస్తాను. చేయాల్సిందే కదా. మామూలుగా రెగ్యులర్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడే కాదు, అదే కామన్ సెన్స్ అన్నది. నేను వెన్ ఐఎమ్ టాకింగ్ నువ్వు పక్కన మాట్లాడేసుకుంటున్నావు, సారీ ఇంకా హార్ష్గా ఉండబోతుంది యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్. నేను ఒక అన్ప్రొఫెషనల్ అన్ఎడ్యుకేటెడ్ రూత్లెస్ కన్నింగ్ యాక్టర్. అన్న ప్లీజ్ అన్న, నా పేరు శ్రవణ్ అన్న. ఎంకరేజ్ మీ టాలెంట్. సురేందర్ దొరు, ఏజ్ 20, ఇన్స్టా హ్యాండిల్ 819966. సీ యు అట్ ద మూవీస్. నెక్స్ట్ మీరే అవ్వచ్చు, అది ఇంకోటి. ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఏంటంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు నీకు వచ్చింది చేయబోయా అంటారు. సో నువ్వు చెయ్యి ఇప్పుడు ఒకటి ఏదో ఒకటి. నా దగ్గర ఏం ఐడియా లేదు, నువ్వు ఏం చేయగలవో చూసి. ఓన్లీ హిమ్ దెన్ లెట్స్ ఎవ్రీబడీ ఎల్స్ వెకేట్. ఎందుకు నేను అనుకున్నాను రేపు లొకేషన్లో కూడా ఇంత మంది కంటే ఎక్కువ ఉంటారు నీకు. సో బేసికలీ సార్ నా స్లాంగ్ తెలంగాణ స్లాంగ్. నేను తీసుకున్న కంటెంట్ ఏంటంటే నా ఫ్రెండ్ కుక్కడపల్లి నుంచి ఇక్కడ ఓల్డ్ సిటీ విజిట్ కావడానికి వస్తాడు. సో ఓల్డ్ సిటీలో అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. సో నాకు కాల్ చేస్తాడు. అక్కడ నుంచి నా We'll do one thing. Can anybody play his friend on the other side of the phone? Who wants to play the friend on the other side? Anyone? నేను చేస్తా. He wants to do it. Action. యాక్షన్. హలో 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 అరే ఎక్కడున్నారా నువ్వు? ఏడా యాక్సిడెంట్ అయింది? సిటీలో. ఓల్డ్ సిటీకి ఎందుకు వచ్చినావురా? మా దోస్తు రమ్మంటే వచ్చిన ముందేడా ఖతర్నాక్ ఉంటుందిరా. చాలా చిన్న ఉన్నావు. అంటే ఓకే మేబీ I can see a character do another. We have 3 person shot by Bala. The report is a photo of today. 18. Okay, we'll do one scene. దాని మీద పడుకున్నట్టు పడుకో, లైక్ యూర్ స్లీపింగ్. సో మా డబుల్ ఇంజన్ సినిమాలో ఒక సీనే రఫ్గా చెప్తాను నీకు, యూ డూ యువర్ వర్షన్ ఆఫ్ ఇట్.
నీ వయసు 18, నీకు ఎక్కువ నిద్రపోవడం ఇష్టం, అండ్ నువ్వు మీ తాతతో ఉంటున్నావు, మీ అమ్మ నాన్న చనిపోయారు, తాత రోజు తిడతాడు నేను నిద్ర గురించి. సో తాత వచ్చి నేను తిట్టడం మొదలుపెట్టాడు. నిద్ర గురించి నువ్వు ఎక్కువ ఫోన్ వాడుతున్నావని ఆయన నీకు ఒక కిరాణా షాప్ పెట్టించాడు, నువ్వు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లా. ఈ 3 విషయాల్లో తిడుతున్నాడు. తాత రోజు ఎవరైనా డబుల్ ఇంజిన్ టీం నుంచి పెడతారో వెయిట్ ఐ డూ ద తాత. ఓకే ఓకే నేను చేయను. యూ డూ తాత. సో నీకు చెప్పింది. సో డబుల్ ఇంజిన్ లో తినేం చేస్తున్నాడో ఇతని రోలు. సో ఇప్పుడు నువ్వు తాత రోల్ చేయాలి. రెడీ, రోల్ కెమెరాస్, సౌండ్, యాక్షన్. ఏమైనా దొర లేచేది ఉందని అది కదా మళ్ళీ మొదలుపెట్టు. బయట పోయేది ఉంది. నువ్వు పోదా? నేను పోతాను కదా, నువ్వెందుకు ఇక ఇద్దరు పోతున్నా కదా. నువ్వు ఏం చేసేది నిలబోయినా ఇప్పుడు? ఏం చేయాలి లేచి? సమాధానం ఎప్పుడు కాదు, ఓ పెద్ద మనిషి. ఏం చెప్పు. మరి పంటే ఏ కిలో వస్తా అనుకుంటున్నావు బిడ్డ? ఉందిగా కిరాణా. కిరాణా అంటే నీకు ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి మీకు? తినేటప్పుడు ఫోను, పనేటప్పుడు ఫోను, బయట పోతే ఫోను, బయట పోతే ఫోను, రేపు తింటే పోతే ఆడ ఫోన్ వాడతావా? ఇంకా నేను ఫోన్ పట్టుకోలేదు అత, పట్టుకోలేదు. నేను పట్టుకున్నప్పుడే నువ్వు చూస్తున్నావు, పట్టుకున్నప్పుడు కూడా చూడు. పట్టుకున్నప్పుడు నువ్వు అప్పడతాయి కదా, పంట లేకపోతే వాడు నేను తిరుగుతావు. ఇట్లా వంటగా పిల్లగా ఇస్తాను నేను. నేను చేసుకుంటాను. ఏవైతే చేసుకుంటావు? నువ్వేం చూడకు, నువ్వు ఉంటావో ఉండవు అనుకోలే నన్ను ప్లీజ్. వెరీ నైస్. యాక్టింగ్ అని అనుకోలేదు. అసలు ఆడిషన్ నాకు గుర్తులేదు, ఆడిషన్ జరగలేదు అనుకుంటాం. దేవన్ షూట్ వాజ్ లైక్ ఆడిషన్ ఫర్ దేవన్ షూట్ లో బాగా చేసినా కాబట్టి సెకండ్ డే థర్డ్ డే అట్లా సీన్లు పెరిగి డైలాగ్. How old are you? 27. 27 పైన ఉన్నారా? 29. Okay, do it. Office canteen ఆఫీస్ క్యాంటీన్ చాయ్ తాగుతూ బాసం తెచ్చుకోవాలి. అరే లాగౌట్ ఎప్పుడు? We'll start again. I don't want that. Okay. That's what. ఏం చేశాడు? మామ, మన మేనేజరు పాన్ ఎక్కువ చూస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అడిక్ట్ అంటారు. అడిక్టా? ఈజన్ అడిక్ట్. అంతగానమ్మా? మొన్న రూమ్లో పోయినప్పుడు చూసి డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా సర్దుకుంటాం కూడా పైన మళ్ళీ టీషర్ట్ గీషర్ట్ పడ్డాయంటే నీకు అనుకుంటుంది మళ్ళీ. అట్లానే కాదు, నాకు చూస్తా. ఇప్పుడు నువ్వు చూస్తావు, నేను చూస్తా, బరాబర్ అది విషయం. కన్ఫర్మ్ అయిపోయింది సార్, నేను చూస్తా అని. నువ్వు ముఖం చూసినా ఎప్పుడన్నా అది ఓపెన్ కుల్ అందరు చూస్తారు. ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను కూడా చూస్తాను అంతే. కొన్ని చేయలేని కొన్ని చూసి ఆడించాలి అంతే. మళ్ళీ 2 months చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారి నేను మన వర్క్ చేస్తే నాకు 1 hour సెషన్ అవుతుంది, వెనకాల మనకి స్క్రీన్ ఉంటుంది కదా, వాడు నాతో మాట్లాడుకుంటే స్క్రోల్ చేస్తాడు. ఏం చూస్తుంది వాడు? ఆ వెబ్సైట్ ఉంది, ఎక్స్ వీడియోస్, అది రెడ్ కలర్ ఉంటుంది చూడు, అదే అది అనిపిస్తుంది. కేటగిరీ అన్నావు కదా, కేటగిరీలో ఏం చూస్తున్నా అడిగి చెప్తా, టెన్షన్ పడకు. Very nice. Who wants to go next? Who do you want to go? You pick. We'll try the serial guy. No, okay. So serial already చేశాను అంటున్నావు కాబట్టి we'll give you something in that zone. Context. He is the actor, you are the director. కూర్చోబో. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇస్తాను, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు నాకు చూపించారు. అక్కడ ఏదో కింద పడ్డది, నువ్వు ఆలోచిస్తున్నావు అది పికప్ చేసుకోవాలా లేదా అలా ఆలోచిస్తున్నావు. ఎలా నాకు ఎక్స్ప్రెషన్ అలా ఇస్తా చెప్తా. ఈడ పడ్డదా చూడు, ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు అంటే సార్ అది డబ్బులా? ఏదో ఒకటి ఉంచుకో, ఆ డబ్బులు ఉంచుకో. దాన్ని పికప్ చేయాలా వద్దా 10 secondsలో ఎక్స్ప్రెషన్తో బాడీ లాంగ్వేజ్తో నాకు చూపించేసా. పికప్ చేయాలా వద్దా? ఒక చిన్న ఎక్స్ప్రెషన్, సీరియల్ లాగా ఎక్స్ప్రెషన్ కావాలి నాకు, సినిమా లాంటి ఎక్స్ప్రెషన్ వద్దు, సీరియల్ ఎక్స్ప్రెషన్ కావాలి. దాన్ని తీసుకోవాలా వద్దా? ఏం చేస్తావు? ఒక్కటే జెస్చర్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఓకే సార్. అంటే హాస్పిటల్ కారిడార్ సార్, కానీ ఇంత టైం ఉండదు.
అది సీన్లో తీయాలి మ్యామ్. ఇంత ఎక్స్ప్లెనేషన్ మొత్తం 3, 2, 1 సార్ ఏదో ఒకటి సార్ ఒక 2 minutes టైం కావాలి సార్, టెన్షన్గా ఉంది. Okay, cut. This really happened to you, didn't it? I wanted him to do a dress up, then I had the punch. Okay, we'll go until the punch then. Ready? Keep going. నువ్వు ఆలోచించిన ఎక్స్ప్రెషన్ ఇవ్వు అంతే. నాకు ఆలోచించిన ఎక్స్ప్రెషన్ ఇవ్వు. యాక్షన్. కట్. సార్ ఇంకోటి వేస్తాను సార్. సార్ నేను చూపిస్తాను సార్. ఇట్లున్నావు అబ్బా. అవును సార్. దొరకంగానే ఇట్లా చూస్తావు, చేతి ఇట్లా ఐబాల్స్ కొట్టుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. సార్ యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం టెన్షన్గా ఉంది సార్ నిజంగానే. అండ్ ఇంకొకసారి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని చేస్తాను సార్. సరే ఒక పని చేద్దాం, ఇంకో సిచ్యువేషన్ ఇస్తాం. ఒక అమ్మాయి ఉంది అక్కడ, సెక్సీ అమ్మాయి కూర్చోండి సార్. నిలబడుద్ది. ఓకే నిలబడి. ఓకే ప్యాన్ చేస్తా కింద నుంచి కాదు. సెకండ్ షాట్ నడుము, టంగ్ 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 నడుము. ఏంటి సార్ అర్థం కాదు. టంగ్ అర్థం కాలేదు సార్. నిజంగా ప్యాన్ వర్క్ నడుము ఇట్లా కొడుతుంటుంది కదా, డాన్స్ వేస్తుంటుంది. డాన్స్ వేయదు, ఇట్లా కర్వ్స్ ఉంటాయి కదా. ఓకే ఇట్లా మూవ్మెంట్ ఇస్తుంటుంది. ఓకే బెల్లీ డాన్స్ లాగా. బెల్లీ డాన్స్ ఎగ్జాక్ట్లీ. స్మార్ట్ బాయ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూస్తావు, చూసావా? నడుము సార్. అమ్మాయి నడుము కదా సార్. హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ మరీ ఎక్కువ చూసుకో. తిరిగింది, నువ్వు చూస్తావు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అది. షాక్, జుఫ్ జుఫ్ ప్యాన్ ఇట్లా ఎట్లా సీరియల్స్ ఎట్లుంటే తెలుసు కదా. తెలుసు సార్. మొత్తం ఇట్లా షేక్ చేస్తాను నేను కెమెరా నుంచి. తెలుసు సార్. షాక్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు నాకు ఇప్పుడు? ఈ షాక్ ఎక్స్ప్రెషన్ అంతే కదా సార్. అంటే షాక్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది కదా సార్. అది షాకే కదా సార్. ఇది సీరియల్ కన్నా ఓవర్ యాక్టింగ్ ఇది. Get involved with the process. Like director, short film అయినా పెద్ద సినిమా అయినా చాలా పిచ్చి ఇన్వాల్వ్ ఉంటాడు కదా. సో యాక్టర్స్ ఆల్సో షుడ్ ఫోకస్, స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్, లిసన్ టు వాట్ ఈస్ సేయింగ్ ఆర్ వాట్ ఎవర్, బీ ఇన్ దట్ గ్రూప్. ఒక సెట్కి వెళ్ళినాం ఎప్పుడైనా యూ కీప్ వర్కింగ్. ఓకే ఈ లెన్స్ ఇది టైట్ లెన్స్ ఇంతే ఉంది, సో మిగతా బాడీ యాక్ట్ చేయగలరు. బట్ సో లైక్ దట్ సమ్ టైమ్స్ వైట్ లో యాక్ట్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. ఓకే నెక్స్ట్ ఇప్పుడే మీ నాది ఏమవుతుంది సిచ్యువేషన్. హూ వాంట్స్ టు గో? వాడు డెవలప్ చూసి వచ్చాడు, వాడు సినిమా పొగుడుతున్నాడు. ఈ సినిమా కూడా మనం మా హీరో సినిమా ఎందుకు తిట్టారు అని చెప్పి రావాలి. ఓకే డబుల్ ఇంజిన్ అనే సినిమా కాంటెక్స్ట్ ఏమైనా ఉందా? డబుల్ ఇంజిన్ అనే సినిమా గురించి ఎవరు చెప్తాడు? తెలుగులో గ్రేటెస్ట్ ఫిల్మ్ మేడ్ టిల్ డేట్. అన్నా ఇప్పుడే డబుల్ ఇంజిన్ సినిమా చూసి వచ్చిన మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు సినిమాటోగ్రఫీ వెళ్తాడన్నా అన్న. సినిమాటోగ్రఫీ నిన్నే మాట్లాడుతుంది, ఆడ కాదు ఈడ మాట్లాడు. ఒక్క నిమిషం అన్న. ఎస్థెటిక్ అంటే తెలిస్తే మొన్ననే రాగడి బ్రో ఎస్థెటిక్ మాట్లాడుతూ ఉంటాడు. గుద్దాలు ఉంటానా? ఈ సినిమా మాత్రం బాగానే పొగుడుతున్నావు. అరే గుద్దాలు ఉన్నానా? నువ్వు శశి రోహిత్ ఉంటారా? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతారు. శశి శశి అవంతి నిరుద్యోగం ఏరో ఫ్యాన్ అంటే తెలియదు. వాడు నిన్ను బెదిరిస్తున్నట్టుంది, నువ్వు వాడిని బెదిరించావా? లైక్ యువర్ లైక్ ట్రై టు బి పాష్. అనే గొడవలు ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెస్ ఎట్లా ఉండాలి? నువ్వేదైతే చేస్తున్నావు నువ్వు చేయాలి. అది లేబర్, టచ్ లేబర్. అగైన్ స్టార్ట్ టు డబుల్ ఇంజిన్. ఇందాక చేసిన బదులు కాకుండా సినిమాటోగ్రఫీ సో మెలడీ మెలిఫ్ ఇట్లా పెద్ద పెద్ద పదాలు వాడుతుండు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, టెక్నికల్, ఎడిటింగ్. యూర్ వైలేటింగ్ మై రైట్స్, యు నో దట్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ రాజు. అండ్ ఇప్పుడు మనం సినిమా మొన్న నువ్వే కదా, నువ్వు యూట్యూబరే కదా. యూట్యూబ్ ఏదో పెడతావు మధ్యలో రాడ్ టేబుల్ అని, ఆ రాడ్ తీసి పెడతా నేను. నేనేం చేసిన మా హీరో సినిమా పెట్టాను. నువ్వే కదా యూట్యూబ్ లో పెట్టేసి. This is not a correct place to talk. We should go to some full of మీ ఇంటికి వచ్చి మాట్లాడాలని. Bro, switch off the camera. మాట్లాడుతున్నప్పుడు నాకు అవన్నీ. This is a public area, please. పబ్లిక్ మన సలార్బోయిలో హీరో అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. నేను నార్మల్లీ చెప్తున్నా బాగుంటుంది. అదే రాట్ ఇండియా
ఓకే Bro, let's have the most cliche breakup thing, no? Cafe lo breakup ayyindi, so he's like anybody wants to play the girl? No చేయలేదు girl again, first thing, don't do over feminine stuff. Just talk a little less manly ante. Just don't talk. Action. సిద్ధు ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? ఇప్పుడు కాలేజ్లో నన్ను ఇంత ముద్దుగా చూసావు. వద్దు ఇద్దరు కలిసి రీల్స్ మాట్లాడక నా దగ్గర అర్థమవుతుందా? నువ్వు నాకు చేసిన దానికి నాకు కోపం కాదు కదా చెప్తున్నా. ఇంటికి వచ్చి కొడుతున్నా, నేను అర్థమైందా? మీ ఇద్దరు అప్కమింగ్ యాక్టర్స్, ఓకే? మీరు దొరికారు నాకు ఈరోజు మన దొరికినానికి. నేను 2 పెగ్గులు డౌన్. ప్రకాష్ చౌదరి అనేవాడు ఏంటంటే బేసిక్గా మనుషులకు అసలు విలువ ఇవ్వడు. చాలా యారగెంట్ ఫెలో. 1 హిట్ 3 ఫ్లాప్లు ఉన్న డైరెక్టర్. ఓకే ఓకే, రెడీ? చంద్రశేఖర్ కాదు, ప్రకాష్ చౌదరి. అదే యాక్టర్స్కి ఉండాల్సిన సెన్స్ ఏంటంటే మెమరీ, కాన్సన్ట్రేట్, కామన్ సెన్స్. ఏంటా రమేష్, వెళ్తున్నావు ఆడిషన్స్కి? వెళ్తున్నాను సార్, కానీ అందరూ ఈ ఏజ్ సెట్ కాదు అంటున్నారు. ఏం సెట్ కాదు? వెళ్తున్నాను సార్, ఆ క్యారెక్టర్ నేను సెట్ కాను అంటున్నారు సార్. నాకు అర్థం కావట్లేదు. ఏం క్యారెక్టర్ చేసావు చెప్పి ఆడిషన్? నేను పోయి నన్ను ఎవరైనా చూసి ముసలోడు క్యారెక్టర్ చేయమంటారు సార్, పిచ్చనాకుడికి కాకపోతే. వాళ్ళు నన్ను అట్లా చేపిస్తున్నారు సార్. నేనేమో ముసలోడు క్యారెక్టర్ చేస్తే అది యాక్టింగ్ లాగా ఉంటుంది కదా సార్, ఎంత చేసినా నేను ఒకసారి చేయను ముసలోడు క్యారెక్టర్. మీ కూతురు పెళ్ళి అవ్వట్లేదు, డబ్బులు అప్పడడానికి వెళ్ళదు, చేయండి. అయ్యా నమస్తే అయ్యా. చెప్పయ్యా, ఎందుకు లవడాలో ముసలాడు? అయ్యా నమస్తే అయ్యా. మామూలుగా అలా ఏముంది, అలా ఏముంది. ఏరా సుబ్బారావు, బాగున్నావా? బాగున్నా. ఎందుకు వెళ్ళొచ్చినావు? ఏముంది, కూతురు వయసుకి వచ్చింది, ఇంకా పెళ్లి చేసి పంపించేయాలి. మళ్ళీ డబ్బు కోసం వచ్చినావా? అవునబ్బా, డబ్బులు ఇచ్చేస్తే. ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర డబ్బులు లేవని? నా కూతురికే నేను అమ్మదమ్మను అడిగి తప్పు చేసి పెళ్లి చేసినాను. అదే అవంతి కాంటెక్స్లో చెప్తాను నీకు. వాడు నిన్ను డబ్బులు అడగడానికి వచ్చాయంటే నీ దగ్గర ఉంటాయి, బట్ యూ డోంట్ వాంట్ టు గివ్ హిమ్. ఓకే, అవంతి అన్న ప్రకాష్ అవంతి. ఓకే, యా, అదే మిక్స్డ్ మ్యాచ్, ఇదంతా మెటా అంటారులే. సో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఓకే? నీ పేరు ముని, ఓకే? సరే చెయ్యి. ఎరా మునిగా, మంచుకున్నావా? బాగా ఉన్నా. ఎందుకు వెళ్ళొచ్చినావు? అమ్మాయి పెళ్ళి అనుకుంటున్నాము, కాస్త మా ఇంట్లో కొడుకులు ఎవరు లేరే? అమ్మాయికి వేరే సంబంధం చూస్తా ఉన్నాము, వాళ్ళేమో కట్నం అడుగుతున్నారు. మీ అబ్బాయి గారు ఉన్నారు కదా మరి. ఏందయ్యా? నాకు తగల్లా ఏంటో చెప్పిన తప్పుగా ఫీల్ అవుతుంది. అరే గ్లాసీ అంటారా ఫీల్ కోసం? చెప్పు, యాక్టర్స్ వెళ్ళిపోకలా కాదా? అట్లా అంటారు సార్, మేము లేకపోతే మీరు సినిమాలు ఎవరితో తీస్తారు? మొక్కేం కాదు సార్, నేను అనుకోవాలి, నేను కథ రాయాలి. యాక్టర్స్ వెళ్ళిపోకలు ఫీల్ అవుతుంది రమేష్. యాక్టర్స్ కావాలి, యాక్టర్స్ లేకపోతే ఎవరితో తీస్తాము? ఒక్కరితో మేకలతో తీయం కదా, కావాలి. కానీ ఎక్కువ మంది వెళ్ళిపోకలు ఉంటారు, అది నా ఉద్దేశం. ఎన్ని రోజులు లాగారు సార్? అరే బాబు, మీరే కదా వచ్చింది. ఎన్ని రోజులు లాగారు? రమేష్ సీరియస్ అవుతుంది. రమేష్ పెద్ద డైరెక్టర్, కాస్త తర్వాత మాట్లాడతాం. ఏంటంటే పెద్ద డైరెక్టర్ తీసిన 40 సినిమాల్లో 3 ఫ్లాప్లు ఉన్నాయి. ఏంటి యాక్టర్స్ వెళ్ళిపోకలు అనేసరి కోపం వచ్చింది? డైరెక్టర్లు వెళ్ళిపోకలు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకేం మీరు డైరెక్టర్ కాదా? అయినా 3 ఫ్లాప్లు తీసిన డైరెక్టర్ అంటే
అరే రమేష్ తర్వాత మాట్లాడదాం సార్, అదేం మనసులో పెట్టుకోండి సార్, మంది ఎక్కువైంది అంతే. పెట్టుకునే ఆయన అనింది సార్. ఓకే సార్, నేను ఎరుపు అదే సార్ యాక్టర్ ఓకే సార్, యాక్టర్లు ఓకే, కానీ ఎరుపులు అవన్నీ ఎందుకు సార్ మనకి? మంచిగా రావుదాం, మంచిగా చిల్ అవుదాం సార్. నేను 4 సినిమాల్లో 70 మంది యాక్టర్లతో పనిచేశాను. సూపర్ సార్. కోటా గారితో పనిచేశాను. ఆయన యాక్టర్ అంటే నువ్వు అది చెప్తే ఈ పుగ్గడి కోపం సార్. ఆ పుగ్గడి నన్ను ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు సార్. ఎగ్గు పోసింది మమ్మల్ని ఏమంటారండి? ఇంకా కుక్క నువ్వు పోస్తేనే తాగుతున్నాను ఈ రోజు. మరి నీకు ఎవరో ఒకడు వచ్చి నీ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ ఎట్లా సెలెక్ట్ అయ్యే సినిమాలు అంటే భయ్య అప్పటికే నేకుడు దిశ ఇప్పుడు మీ ఇద్దరు పర్మిట్ రూమ్లో ఉన్నారు. ఈయన అమ్మాయి అనుకో, ఒక అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, వేరే వాటితో తిరుగుతుంది, నువ్వు తాగేస్తున్నావు, ఎక్కేసింది, నువ్వు అది మాట్లాడుతున్నావు, ఆ సీన్ చేద్దాం. రెడీ అండ్ తను చెప్తున్నప్పుడు తింది, అది యాక్టర్స్ ముఖ్య లక్షణం. అన్నయ్య అయిపోయిందిరా. అరే మందు కాదురా, నా జీవితం అయిపోయింది. అయిపోయింది 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 గుడ్డి లేకుండా అయిపోతున్నాడు. నువ్వు ఎలాగే చేసిన సాగుతో ముందు తెప్పించుకుంటావు. ఇదే మగవాడిని ఇసిగిపోతాను, ఎంత ఆడితే ఎంత ఇసిగిపోద్ది. అరే దాంతో నేను ఎప్పుడు సిట్టింగ్ అయ్యలేదు కదరా. సిట్టింగ్ తీసిపోతారే మరి సిట్టింగ్ లోనే కదరా మనం అంటే సిట్టింగ్ తర్వాత సిట్టింగ్ ముందు మరి నువ్వేం చేసినావు? అరే నేను ఏం చేయలేదు, అందుకే వెళ్ళిపోయింది. అందుకే ఓకే దాన్ని డబుల్ ఇంజన్ అంటారు. ఇది మీ ఇద్దరికి తెలియదు, ఊర్లో వాయిస్ నేను చూసిన ఒకసారి అన్న టైపు చెప్తున్నాను. ఇట్ హ్యాస్ టు బి ఇంట్రెస్టింగ్. చూడు ఇంతమంది చూస్తున్నారు ఇప్పుడు మీ సీన్ని, పట్టించుకోవద్దు లవడాగాళ్ళు, వాళ్ళు చూస్తారు ఆడియన్స్ లాగా. యూ గైస్ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ సీన్ ప్రాసెస్. టైం కావాలా? యా, ఎంతసేపు? 2 minutes, 30 seconds ఇస్తాం. జస్ట్ కళ్ళు మూసుకో, పాము పట్టుకో, పాము పట్టుకోండి. లెట్స్ టేక్ 1 minute. కూర్చోండి, లెట్స్ టేక్ ఇట్ ఇక్కడే. రిలాక్స్, నన్ను చూడద్దు, నన్ను చూస్తే భయపడతావు. కెమెరా లేదు, ఇక్కడ ఏం లేదు, జస్ట్ 2 friends ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే రెడీ? కెమెరాస్ వెయిట్ వెయిట్ వెయిట్. యాక్షన్ చెప్పినాక యాక్టింగ్ చేయాలి. రెడీ యాక్షన్. ఏంద్రా ఎంత వాళ్ళకి ప్లాన్ అయితే మాత్రం ప్రతిసారి మ్యాన్షన్ హౌస్ వస్తారా? ఫస్ట్ పైసలు అడితే వాడు ఇవ్వలే పైసలు, మీరు ఇచ్చిన పైసలకి మ్యాన్షన్ హౌస్ కాబట్టి ఇంకేమొస్తారా? ఇప్పుడు ఏదో ఒకటి వచ్చిందిరా, తాగండి రా ముందు. ఇది కూడా దొరకట్లా. డైలాగ్ కొట్టద్దు. అరే ఇంకెన్ని రోజులు నడిపిస్తారా షాప్లో? మంచి ప్లాన్ చెప్తాం. ఓడిపోయిన కాడ పాము చూసినాం, ఆ పాము తోలు విషయం అమ్ముతామన్నా కోటి వస్తుంది. పాము కోటి రూపాయలు ఇస్తారా? పాము కాదు, పాము తోడు విషయం, మన విషయం మన ఎవరికి అమ్ముతాం? మా మామ ఇస్తారు రా పైసలు, ఆయన సెట్ చేసుకుంటాడు, అవన్నీ కాదు పాము మాటలు మనం అంతే. And also when he said కోటి అన్నాడు కదా, he reacted to that. కోటి మొబైల్ షాప్ 300 వస్తాయి అన్నాడు. కోటి the numbers should excite you. అదే కామన్ సెన్స్ అయితే. గుడ్ జాబ్, గుడ్ జాబ్. బాగా చేస్తుంది. ఏం లేదు, కెమెరా ముందు కంఫర్టబుల్ అవడమే యాక్టింగ్. నేను ఇన్ని చేస్తా కదా, చాలా యాక్టింగ్ చేస్తాను, నాకు యాక్టింగ్ రాదు, ఏదో చేస్తా. We wanted to make a boys film.
It is absolutely coming of age. All the big films, theatrical, Pushpa, Triple, whatever this promoted as big screen films. Those sort of things we've been watching forever. This will be such a blast on the big screen. In hour and 45 minutes, I'm going to take you so far away. Everybody please do check out Double Engine on Jan 5th. Where the hashtag or where Double Engine or Jan? Double Engine. Okay, yeah, it's very simple. You are the content guy. మనకి 4 రోజులే ఉంది సినిమా రిలీజ్కి. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వాలని టైం పడుతుంది. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి. Thank you so much all the actors. Hopefully we'll see you guys in Avanti cinema at some point. Definitely.